వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయి ఆదాయం తగ్గిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సర్కారు ఇతర పథకాలకు మళ్లించిందని తెలిపారు. వైసీపీ పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందన్న చంద్రబాబు వైసీపీ దారుణాలతో కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో బిల్లులన్నీ పెండింగ్ పెట్టారని వాటిని చెల్లిస్తూనే సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పరకామణి కేసు నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కడన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత దేశం అంతా పెట్టేశారు. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. లాస్ట్ 2 yearsలో మేము డబ్బులు ఇచ్చాం. మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తా అన్నారు. 93 స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం. కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. I suspended him. Not only suspend, I will remove him from service. I arrested him. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి? పర్ డే 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడికి నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అండి ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నావు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్.